టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడినప్పటికీ పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ను ఎల్ఎస్జీ రికార్డ్ ధరకు సొంతం చేసుకుంది. గత సీజన్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లతో రికార్డ్ సృష్టించగా శ్రేయస్ అయ్యార్ 26.75 కోట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయస్ అయ్యార్ 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ రికార్డ్ కాసేపట్లోనే తెరమరుగైంది. పంత్ను కళ్ళు చెదిరే ధర్నాతో లక్నో ఎగరేసుకెళ్లింది. మరోవైపు హర్షదీప్ సింగ్ను ఆర్జీఎం కార్డ్ ద్వారా 18 కోట్లు, బట్లర్ 15.75 కోట్లకు పంజాబే తీసుకుంది. 2025 ఐపీఎల్ ఆటగాళ్లకు సంబంధించిన మెగా వేలం కొనసాగుతుంది. మొత్తం మీదుగా 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లుండగా 210 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఈ వేలం నేడు రేపు జరగనుండగా అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకున్నాయి. మహాసంగ్రామం 2025లో మార్చి 14 నుంచి మే 25 వరకు మ్యాచ్లు జరగనున్నాయి.